చరిత్ర అంతటా యెరూషలేము విశ్వాసానికి, సంస్కృతికి మరియు సంఘర్షణలకు కేంద్ర బిందువుగా నిలిచింది. జకరియా 12:3 ప్రకారము, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దాన్ని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అని జకరియా ప్రవక్త యెరూషలేమును అన్యజనులందరికీ భారమైనటువంటి రాయిగా వర్ణించాడు. యెరూషలేము అనేక దేశాలకు ఒక పోరాట బిందువుగా మారుతుందని, దాన్ని మోయాలని లేదా కదల్చాలని ప్రయత్నించేటువంటి వారు ఖచ్చితంగా గాయపడతారని ఈ ప్రవచనం వివరిస్తుంది. ఈ ప్రవచనం చరిత్రలో ఏదో ఒక సమయానికి మాత్రమే కాకుండా ఇది అంత్య దినాలలో జరుగుతున్నటువంటి నిరంతర వాస్తవికతను వివరిస్తుంది. ప్రాచీన సంఘర్షణల నుండి ఆధునిక రాజకీయ పోరాటాల వరకు యెరూషలేము నగరం దేశాల, మతాల మరియు ప్రపంచ శక్తుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. యెరూషలేము చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు వేల సంవత్సరాల క్రితం జకరియా వివరించిన ప్రవచన చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. దేశాలపై ఈ భారం సుదీర్ఘ ప్రవచన కాలక్రమంలో భాగమని కూడా చూపిస్తాయి. ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి సంఘర్షణలు కేవలం ఒక మిడిల్ ఈస్ట్కు మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ ప్రభావితం చూపుతున్నాయని, అంతేకాదండి, మన భారతదేశంతో పాటు నేడు ప్రపంచం అంతా స్పష్టంగా చూడగలదు. యెరూషలేము మరియు ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయాలను, భద్రతను మరియు ఆర్థిక వ్యవస్థను పదే పదే ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని యుద్ధాలు, సంఘర్షణలు, మానవతా సంక్షోభణలు, ప్రజల వలసలు మరియు విస్తృతమైనటువంటి బాధలను కూడా సృష్టించాయి. అవి అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను కూడా దెబ్బతీశాయి, రవాణా వ్యవస్థలను ప్రభావితం చేశాయి మరియు ప్రపంచ మార్కెట్లో అనిశ్చితిని సృష్టించింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి రాజకీయ విభజనలకు కూడా, అంతేకాదండి, మతపరమైనటువంటి శత్రుత్వాలకు కూడా కారణమవుతుంది. ప్రవక్త అయినటువంటి జకరియా బరువైన రాయిగా వర్ణించినది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ప్రపంచ దేశాలు యెరూషలేము సమస్యతో నిరంతరం పోరాడుతూనే ఉంటుండే స్థితిని గమనించగలం. అయితే ఈ ప్రవచనం సంఘర్షణతో లేదా నిరాశతో ముగిదండి. అదే అధ్యాయంలో ఈ అలజడికి దేవుడు ఒక ఆత్మీయ పరిష్కారాన్ని వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, దేవుడు తన ప్రజలపై కృపను కుమ్మరిస్తానని, తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదండి, ఇశ్రాయేలు ప్రజలు మారు మనస్సు మరియు ఆత్మీయ మేల్కొల్పు వైపు కూడా నడిపించబడతారనే సంగతిని మనం గ్రహించాలి. క్రైస్తవ విశ్వాసులకు మాత్రము దేవుని వైపు మరలా మళ్లించబడేటువంటి ప్రార్థనను ప్రోత్సహిస్తుంది. ఈ గుర్తింపు అంగలార్పును, పశ్చాత్తాపాన్ని, అంతిమంగా పరివర్తన కూడా తీసుకొని వస్తుంది. తర్వాత అధ్యాయంలో గమనించినట్లు ప్రజలను పాపము నుండి కడగడానికి ఒక ఊట తెరవబడుతుందని శక్తివంతమైనటువంటి వాగ్దానంతో ప్రవచనం కొనసాగుతుంది. యెరూషలేము మరియు ప్రపంచం చుట్టూ ఉన్నటువంటి సంఘర్షణలకు అంతిమ పరిష్కారం రాజకీయ నియంత్రణ లేదా సైనిక శక్తిని కాదని, ఆత్మీయ పునరుద్ధరణ మరియు దేవునితో సమాధాన పడటమేనని ఇది వెల్లడి చేస్తుంది. ఈ సంఘటనల ఖచ్చితమైనటువంటి కాలక్రమం బయలుపరచబడలేదని బైబిల్ స్పష్టం చేస్తుంది. ఈ ప్రవచనాలు ఎప్పుడు పూర్తయితాయో, ఎప్పుడు నెరవేరుతాయో ఆ రోజైనా గడి అయినను గురించి యేసుక్రీస్తు ప్రభువారు అది తెలియపరచబడలేదని స్వయంగా బోధించాడు. ఖచ్చితమైన తేదీలపై దృష్టి పెట్టడానికి బదులుగా సమయాల సూచనలను అర్థం చేసుకొని దేవుని ఉన్నతమైన ప్రణాళికలపై నమ్మకం ఉంచి విశ్వాసం, వినయం మరియు సిద్ధపాటుతో జీవించాలని లేఖన భాగాలు విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ ప్రవచనం ప్రజలను భయంతో స్పందించమని కాకుండా ప్రార్థన, జ్ఞానం మరియు ఆత్మీయ సిద్ధపాటుతో స్పందించమని ఆహ్వానిస్తుంది. బైబిల్లోని అత్యంత ప్రసిద్ధ పిలుపులలో ఒకటండి, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమని. ఈ ప్రార్థన కేవలం ఒక యెరూషలేముకు శాంతి కోసం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తంలో శాంతిని నెలకొనాలనేటువంటి లోతైన నిరీక్షణ ప్రతిబింబిస్తుందండి. ఈ ప్రవచన సందేశం ద్వేషాన్ని లేదా విభజనను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది కాదు. దానికి బదులుగా మానవ సంఘర్షణలు అంతిమంగా మానవాళి యొక్క సమస్యలను పరిష్కరించలేవని ఇది మనకు గుర్తు చేస్తుంది. ప్రత్యేకంగా
శాశ్వతమైనటువంటి శాంతి కేవలం మానవ హృదయ పరివర్తన ద్వారానే సాధ్యమవుతుందని ఈ వాక్య భాగం మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రపంచ సంఘర్షణలు జరుగుతున్న కొద్దీ జకర్యా ప్రవచనం ఒక హెచ్చరికగా మరియు వాగ్దానంగా వినిపిస్తుంది. అంత్యకాలమంతా యెరూషలేము ప్రపంచం ఉద్రిక్తతలను కేంద్ర బిందువుగా ఉంటుందని ఇది హెచ్చరిస్తుంది. అయినప్పటికీ దేవుడు తన ప్రణాళికను వదిలిపెట్టలేదని కూడా ఇది వాగ్దానం చేస్తుంది. సంఘర్షణ గురించి మాట్లాడే అదే ప్రవచనం పునరుద్ధరణ, క్షమాపణ మరియు నూతనత్వం గురించి కూడా మాట్లాడుతుంది. చివరిగా ఈ ప్రవచన సందేశం రాజకీయాలకు మరియు యుద్ధాలకు అతీతంగా చూపిస్తుందండి. దేవుడు న్యాయాన్ని, స్వస్థతను మరియు శాంతిని తీసుకుని వచ్చేటువంటి భవిష్యత్తు వైపు చూడమని జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసులకు సరైనటువంటి ప్రతిస్పందన భయం కాదు, అది విశ్వాసం. విభజన కాదు, ప్రార్థన. దేవుని వెతకడం ద్వారా మరియు శాంతి కోసం ప్రార్థించడం ద్వారా ప్రజలు ఒకరోజు సంఘర్షణలు ముగిసిపోతాయని, సమాధానం కలుగుతుందని, పునరుద్ధరణ కోసం దేవుని ప్రార్థనలో మనము ఏకీభవించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము, ఆయన సంకల్పం చివరకు నెరవేరుతున్నటువంటి నిరీక్షణతో కూడా మనమందరం కూడా భాగస్వాములమయ్యేటువంటి వారముగా ఒక రోజు ఉందని మనము నిరీక్షణలో జీవిద్దాము. యెరూషలేము క్షేమ కొరకు ప్రతి దినం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.